తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమ్మ గారి సమాధిని మీకు ఈరోజు చూపెట్టాను. ఇక్కడ ఏంటంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, ఎందుకంటే కొన్ని మీకు వీడియోస్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. మీరు చూడండి, వెంగమ్మ గారి తోటలో నుంచి ప్రతిరోజు శ్రీవారికి తులసిమాల వెళ్తుంది. భక్తి కదంబం వెంకటేశ్వరుని సేవలో వెలిగినది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మీరు చూసేది ఏంటంటే తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమ్మ గారి సమాధిని మీకు ఈరోజు చూపెట్టాలని అనుకుంటున్నా. చాలామంది భక్తులు ఏం వస్తున్నారంటే వస్తారు, దర్శనం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ తిరుమలలో ఫస్ట్ టైం మీకు తెలుసా, ఫస్ట్ టైం అన్నదానం చేసేది శ్రీ తరిగొండ వెంగమ్మ గారు. తరిగొండ వెంగమ్మ గారు సజీవ సమాధి అయిన ప్లేస్కి మనం వచ్చాము. ఇప్పుడు మీరు కూడా మీకు అది చూపెడతాను, చూసి దర్శించుకోండి. ఇలా శ్రీ తరిగొండ వెంగమ్మ గారు వెంకటేశ్వర స్వామిని భర్తగా ఊహించుకుంటూ కాలం గడిపారు. తను అలానే చాలా ఎన్నో గ్రంథాలు రాశారు వెంకటేశ్వర స్వామి గురించి. అలానే అన్నదానాలు ఎన్నో చేశారు. ఇప్పుడు ప్రజెంట్గా మన తిరుమలలో వచ్చేసరికి అన్నదానం పేరు కూడా శ్రీ తరిగొండ వెంగమ్మ. అంటే నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, ఎందుకంటే కొన్ని మీకు వీడియోస్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాను. మీరు చూడండి, ఆ సమాధిని పక్కపోతే వినాయకుని టెంపుల్ కూడా ఉంది. మీకు అది తరిగొండ వెంగమ్మ గారి సమాధిని కూడా మీకు చూపెడతాను. ఇక్కడ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మీరు కూడా ఒకసారి టైం తీసుకొని వచ్చి ఇక్కడ దర్శించుకుంటారని అనుకుంటున్నా. కాబట్టి నేను ఒకసారి చూపెడుతుంటాను, మీకు చెప్తుంటాను. ఇక్కడ ప్రకృతి మాత్రం చాలా బాగుంది. మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వచ్చి విజిట్ చేస్తారని అనుకుంటున్నా. చూడండి ఇక్కడ లొకేషన్స్ ఎలా ఉన్నాయి, అది ఇదంతా మీకు ఎక్కువ శాతం అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసి మీకు చూపెట్టే ప్రయత్నమే చేస్తాను. అమ్మని పావన చరితం నవభక్తి సుధామృతం నీ కవితాగామలహరి లోకానికే ఒక వరం. తరిగొండ నరసింహుని కరుణతో కావ్యాలల్లిన ముద్దుల కూతురు భక్తి మార్గమే. మీరు ఇక్కడికి ఎలా రావాలంటే వరాహస్వామి టెంపుల్ నుంచి స్ట్రేట్గా నేను మీకు అది చూపెడతాను. మీకు ఎలా రావాలో అలా మీరు డైరెక్ట్గా వచ్చేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు.
ఇక్కడికి వచ్చాక మీరు దర్శనం చేసుకుంటారని. వెంగమాంబ గురించి నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను, తెలియనివన్నీ మీకు స్క్రీన్లో సైడ్కు మీకు వేస్తాను. కాబట్టి మీరు అది చూడండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను తప్పుగా చెప్పానని ఏమనుకోకండి. కొత్తగా ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశాము కాబట్టి కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటివి ఎన్నో మీకు ఇంకా చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తూ చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని తన భర్తగా ఊహించుకొని ఎన్నో చాలా గ్రంథాలను రచించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చిన్నప్పటి నుంచి ఎంతో తన భక్తిని నిరూపించుకోవాలని చెప్పి ఎన్నో గ్రంథాలు రాశారు. అలానే తిరుమలలోని మొట్టమొదటిసారిగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కూడా తరిగొండ వెంగమాంబ గారే. ఇప్పుడు ప్రజెంట్ కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ ఉన్న అన్నదాన కేంద్రాల్లో తరిగొండ శ్రీ వెంగమాంబ గారనే ముక్తి మార్గమని చాటిన ధన్య చరిత్రురాలు తరిగొండ వెంగమాంబన్. శ్రీ తరిగొండ వెంగమాంబ గారి తోటలో నుంచే ప్రతిరోజు శ్రీవారికి తులసిమాల వెళ్తుంది. అలానే సాయంత్రం పూట ఇచ్చే ముత్యాల హారతి శ్రీ తరిగొండ వెంగమాంబ గారి వారసులే ప్రతిరోజు శ్రీవారికి ముత్యాల హారతి కూడా ఇస్తూ ఉంటారు. తరిగొండ వెంగమాంబ గారి సమాధి పైన తులసి తోట ప్రతిష్ఠించారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే తిరుమలకి వచ్చినప్పుడు శ్రీవారి దర్శనం అయిపోయినాక వెంటనే వచ్చేసి తరిగొండ వెంగమాంబ గారి సమాధి కాడికి వచ్చి దర్శించుకొని వెళ్తారని అనుకుంటున్నా. కాబట్టి మీరు కూడా చూస్తూ ఉండండి. ఇక్కడ చాలా వరకు చూపెట్టుకుంటా మాట్లాడాలనుకుంటాం, కానీ ఏంటంటే ఇక్కడ వాచ్మెన్ ఏంటంటే అలా పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి నేను చెప్పే వరకు నేను చెప్తూ ఉంటాను, తర్వాత మీకు వెనక మ్యూజిక్ ఇచ్చేసి మీకు అవి చూపెడుతూ ఉంటాను. కాబట్టి మీరు చూస్తూ దర్శించుకుంటారని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. రాత్రి చేరిన వేళ వెంకటపతి నిన్ను ఆదరించెగా, తుంబురు తీర్థపు గుహలలో నీ తపస్సుకు హరి కరిగెగా. ఆ ముత్యాల హారతి కాంతులలో నీ రూపమే నిలిచెగా. కలకాలం నీ అన్న ప్రసాదం తిరుమలలో. యాక్చువల్గా ఇది వచ్చేసరికి ధ్యాన మందిరం. ఇది శ్రీ తరిగొండ వెంగమాంబ గారి సమాధి పక్క పొంటే ఉంటుంది. ఇది ధ్యాన మందిరం. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి, అదే మెడిటేషన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ రోజు అయితే ప్రజెంట్ వచ్చేసరికి ఓపెనింగ్లో లేదు కాబట్టి మీకు చూపెట్టలేకపోతున్నా. కానీ మీరు వచ్చినప్పుడు కనుక ఓపెన్లో ఉంటే మాత్రం మీరు మాత్రం పక్కకుండా కొంతసేపు వచ్చి ఇక్కడ రిలాక్స్గా ఉండి కొంచెం ధ్యానం చేసుకొని వెళ్తే బాగుంటుంది. కొంచెం వీడియో తడబడినట్టుగానే ఎలా ఉందంటే క్షమించండి, ఎందుకంటే మనం కొత్తగా స్టార్ట్ చేసాం కదా. పూతూ అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి నేను కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా సైడ్ చేసుకుంటా. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నా వల్ల అయినంత వరకు మీకు చూపెడుతూ ఉంటాను కొత్త విషయాలు. కాబట్టి ప్లీజ్ ఫాలో చేస్తూ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకునేవి ఉంటే మాత్రం కింద కామెంట్లో మాత్రం రాయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ తరిగొండ వెంగమాంబ గారి సజీవ సమాధి ఎలా ఉందో మీరు లైక్ చేసి కామెంట్లో చెప్తారని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి కొత్తగా కంటెంట్ ఇంకా చాలా కొత్తగా తీయాలని ప్లాన్ చేస్తున్నా. కాబట్టి మీ సపోర్ట్ కొంచెం కావాలి. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి. అమృతమై కురిసెగా తరిగొండ వెంగమాంబ. అన్నదాన ప్రభువు నీవే, అమృత కవయిత్రివి నీవే, కలియుగ భక్త శిరోమణివి, మా తరిగొండ వెంగమాంబవే.